క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు గల లేఖన భాగం ఆధారంగా మీతో 2 ఆలోచనలను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి ఆలోచన ఏంటంటే, మనకు డబ్బు, సంపదలు, ఆస్తులు ఎంతైనా ఉండొచ్చు, కానీ మన ఆత్మీయతలను, బంధాలను దూరం చేసేటంతగా మాత్రం ఎప్పటికీ కాదు. నాకు తెలిసి ఇప్పటి కాలంలో మనుషుల మధ్య సంబంధాలను ఎక్కువగా విచ్ఛిన్నం చేస్తున్న అంశం మాత్రం డబ్బు, సంపదలే. ఆస్తులు పెరిగిన తర్వాత మనసులు బాగా ఇరుకైపోతాయి. మనసులు ఎప్పుడైతే ఇరుకయ్యాయో పచ్చ గడ్డి కూడా బగ్గుమంటుంది, కంటి చూపు కూడా కంటగింపుగానే ఉంటుంది. మంచినీళ్లు చేదెక్కుతాయి, మజ్జిగ పులిపెక్కుతుంది. పరిశుద్ధ గ్రంథం తెరహు యొక్క 3 కుమారులను గూర్చి ప్రస్తావించింది. వారిలో ఒకరు హారాను, మరొకరు నాహోరు, ఇంకొకరు మన నేటి లేఖన భాగంలోని కథానాయకుడు అబ్రాము. ఈ అబ్రాము అనే యాత్రికుడి రైలు ప్రయాణానికి ఒక పట్ట తన భార్య అయిన శారా అయితే, మరో పట్ట మన నేటి లేఖన భాగంలోని మరో కథానాయకుడు లోతు. ఈ లోతు నిజానికి అబ్రాము సోదరుడైన హారాను కుమారుడు. ఈ హారాను తన తండ్రి అయిన తెరహు కంటే కూడా ముందే తమ సొంత ఊరైన ఊర్లోనే చనిపోయాడు. దాంతో అతని కుమారుడైన లోతు తాత పర్యవేక్షణలోనికి వచ్చాడు. హారానులో కొంతకాలం కాపురం ఉన్న తర్వాత లోతు తాత తెరహు కూడా చనిపోయాడు. ఇంతలో అబ్రాము తనను దేవుడు పిలవడంతో సంతానం లేని తాను తన వాళ్ళు అందరికీ వీడ్కోలు చెప్పి తన భార్యను ఒప్పించుకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, పిల్లలు లేని బాబాయిని, పిన్నిని ఒంటరిగా వదలడం ఇష్టం లేని లోతు, లేదు బాబాయ్, నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను అంటూ బెంగగా అడ్డు తగిలాడు. అప్పటికే తండ్రిని, తాతను కూడా కోల్పోయిన లోతును విడిచి వెళ్ళలేని స్థితిలో అబ్రాము, నువ్వు కూడా నాతో వచ్చేయిరా అన్నాడు. ఈ భావోద్వేగపు సన్నివేశం, సంభాషణ ముగిసిన తర్వాత వీరంతా కలిసి దేవుడు చూపించే భవిష్యత్తు వైపు నిరీక్షణతో ముందుకు కదిలారు. ఇంకా అది మొదలు అన్ని అనుభవాలలోనూ వీరిరువురి బంధం నాకు నువ్వు, నీకు నేను అన్నట్లుగా ముందుకు సాగింది. సహజంగా తన భర్తకు తనకు మధ్యలోకి ఎవరొచ్చినా ఇట్టే ఎదురు తిరిగే స్వభావం కలిగిన శారా కూడా వీరిరువురి బంధాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేకపోయింది. అవును, శారాకు తన భర్త అంటే అమితమైన ప్రేమ. అందుకే దేవుడు పిలిచాడమ్మా అంటే బట్టలు సర్దింది. అందరినీ వదిలేసి రమ్మన్నాడమ్మా అంటే నాతో నువ్వు, నీతో నేను ఉండగా మనకెవరు లేకపోతే ఏంటి, పదండి వెళ్దాం అంది. పరో ముందు నువ్వు నాకు చెల్లి అవుతావని చెప్పి నా ప్రాణం నిలబెట్టమ్మా అంటే అట్లా వద్దండి అనే సాహసం కూడా ఆమె చేయలేకపోయింది. అమ్మా, త్రియేక దేవుడు మన ఇంటికి వచ్చాడమ్మా, భోజనం చేయడానికి ఎలాగోలా ఒప్పించాను, త్వరగా సిద్ధం చేయి అంటే ఉరుకులు పరుగులు పెట్టి మరీ సిద్ధం చేసింది. ఇంత ఇష్టం శారాకు తన భర్త అబ్రాము అంటే. అంత ప్రేమ గలది గనుకనే వారిరువురి మధ్య హాగరు చొరబాటును అస్సలు సహించలేకపోయింది. తనే చేసిన తప్పుకు ఆ తరువాత నాలుక కరుచుకుంటూ కూర్చోలేదు, కానీ హాగరును దూరంగా వెళ్ళగొట్టింది. ఇటువంటి స్వభావం కలిగిన శారా అబ్రాము లోతుల బంధాన్ని మాత్రం ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఎందుకంటే వారి బంధంలోని నిజాయితీని, నమ్మకత్వాన్ని తాను ఆ ఇంటిలోని అమ్మాయే గనుక చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంది. వీళ్ళిద్దరూ కూడా దానికి తగ్గట్లుగానే ఉన్నారు. డెస్టినేషన్ రివీల్ చేయబడని ప్రయాణంలో కలిసే ముందుకు సాగారు. కనాను చేరిన తర్వాత అబ్రాము ఓ స్థలంలో, ఇదేరా దేవుడు చూపించిన స్థలం అంటూ అక్కడ బలిపీఠం కడితే లోతు సరే బాబాయ్ అన్నాడు. ఆ తర్వాత బేతేలుకు హాయికి మధ్య ఉన్న స్థలంలోనికి వెళ్ళి
ఇదేరా ఇక మీదట మనం నివసించే స్థలం అంటే ఓకే బాబాయ్ అంటూ లోతు తల ఊపాడు. ఆ తరువాత మళ్ళీ దక్షిణ దిక్కుకు వెళ్తే అక్కడికి ఇద్దరు కలిసే వెళ్ళారు. చివరికి ఐగుప్తులో కూడా తమ ఇంటి మహిళను ఆ దేశ రాజు తీసుకుపోయిన ఒకలాంటి కష్ట సమయంలో కూడా వారిరువురి మధ్య ఒక్క భేదాభిప్రాయం కూడా రాలేదు. ఇలా ఊరు నుండి హారానుకు, హారాను నుండి కానానుకు, కానాను నుండి బేతేలుకు, అక్కడి నుండి దక్షిణ దిక్కుకు, ఆ తర్వాత ఐగుప్తుకు, ఇలా ఎన్నో స్థలాలు, ఎన్నెన్నో అనుభవాలు. ఎక్కడా కూడా వారు పల్లెత్తు మాట కూడా అనుకోలేదు. వారి మధ్య ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు. కానీ ఇప్పుడు ఐగుప్తులో నుండి ఫరో ఇచ్చినటువంటి మాయదారి డబ్బు, ఆస్తి, గొడ్లు, గొర్రెలు, ఒంటెలు వెంట పెట్టుకొని తాను మొదట బలిపీఠం కట్టినటువంటి స్థలానికి వచ్చిన తరువాత ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం గమనిస్తే వారి మనసులు బాగా ఇరుకైపోయాయి. వారి మధ్య కలతలు ప్రారంభం అయ్యాయి. దాంతో ఇంతకు మునుపు ఎన్ని కష్టాలు ఎదురైనా నీతోనే ఉంటాను బాబాయ్ అన్నటువంటి లోతు 8-9 వచనాలలో ఇంకా నువ్వు నన్ను విడిచి వేరుగా ఉండడం మంచిదేమో అని అబ్రాము అనగానే వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే బాబాయ్ అనేశాడు. ప్రయాణం పట్టాలు తప్పింది. కుటుంబం చెరోదారి అయిపోయింది. ఇది కేవలం ఎప్పుడో జరిగిపోయినటువంటి అబ్రాము లోతుల చరిత్రే కాదు. నిజంగా నిజాయితీగా మనసు విప్పి మనం మాట్లాడుకుంటే ఇది నేటి చరిత్ర కూడా. ఇందులో పాత్రధారులం మనందరం కూడా అని మనం ఇట్టే అర్థం చేసుకోగలం. ఎంగిలి పాలు తాగి పెరిగిన అన్నదమ్ముల మధ్య కూడా నడమంత్రపు సిరి అగ్గి వెలిగించేస్తుంది. డబ్బు వ్యామోహం కని మోసినటువంటి తల్లిదండ్రులను కూడా పిల్లల చేతనే త్రోసివేయిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా గమనించండి, మనకు డబ్బు, సంపదలు, ఆస్తులు ఉండొచ్చు, కానీ మన ఆత్మీయతలను, బంధాలను దూరం చేసేటంతగా మాత్రం ఎప్పటికీ కాదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మనకు ఇలా సూచన చేస్తూ ఉన్నారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అని. రెండవ ఆలోచన కూడా మీతో నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అదేంటంటే, మనం ఎప్పుడూ మన జీవితంలో కన్నుతో ఆలోచించకూడదు, కన్ను ఆధారంగా దేనిని ఆరాధించకూడదు. ప్రియులారా, మనం కొన్నిసార్లు కొన్ని మాటలు వింటూ ఉంటాం. ఉదాహరణకు, నేను ఒక్కసారి నా కంటితో చూస్తే అవతలి వాళ్ళు చెడ్డవాళ్ళో మంచివారో చెప్పేస్తాను అంటుంటారు కొందరు. అలాగే నేను ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టగలను అంటుంటారు మరికొందరు. ఇంకా కొందరైతే చూడండి, నా కన్ను నన్ను ఎప్పుడూ మోసం చేయదు అంటుంటారు. ఇవన్నీ ఉత్తి మాటలే, ఉత్తి డంబపు మాటలు. దేవుడు మనకు కన్నిచ్చింది కేవలం చూడడానికి మాత్రమే. అవివేకంగా మనం దానికే ఆలోచించే, ఆరాధించే అదనపు బాధ్యతలను కూడా అప్పగించేస్తూ ఉంటాం. పాపం పూర్ ఆయి మనకు ఎదురు చెప్పలేక తనకు తోచిందేదో అది చిలక జోష్యంలాగా మనకు చెప్పేసి చివరికి పప్పులో కాలేశాంరా బాబు అనుకునేటట్లుగా మనలను చేస్తుంది. ప్రియులారా, కన్నుతో మనం దేన్నైనా చూశాక దాని గురించి ఆలోచించడానికి మన మనసుకు, మన మెదడుకు ఖచ్చితంగా మనం పని చెప్పాలి. దాన్ని ఇష్టపడి ఆరాధించే ముందు మన ఆత్మకు ఇది ఆరాధించదగినదేనా, ప్లీజ్ చెప్పవా అంటూ మన ఆత్మను మనం అడగాలి. లేదంటే తప్పకుండా మనం తప్పులో కాలేస్తాం. ఎందుకంటే చూసేవన్నీ నిజాలు కాదు.
దీన్ని గూర్చిన ఒక ప్రాచుర్యం పొందిన వేమన పద్యం కూడా మనకు తెలుసు కదా. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. కన్నుతో చూసి కన్నుతోనే ఆలోచించి కంటి చూపు ఆధారంగానే దేనినైనా ఆరాధిస్తాను అంటే తప్పకుండా మనం చిక్కుల్లో పడ్డట్లే. నేటి మన లేఖన భాగంలోని 2వ కథానాయకుడు చేసిన పొరపాటు ఇదే. 10వ వచనంలో లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమయ్యుండెను అని వ్రాయబడి ఉంది. 11వ వచనంలో కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను, అట్లు ఒకరినొకరు వారు వేరైపోయిరి అని వ్రాయబడి ఉంది. కాబట్టి లోతు కన్నుతో చూశాడు, కన్నుతోనే ఆలోచించాడు, కన్ను ఆధారంగానే సొదొమ గొమొర్రాల మీద ఆయన ఆరాధనను పెంచుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ వాస్తవం ఏంటంటే 13వ వచనంలో ఇలా వ్రాయబడింది, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునయ్యున్నారు అని. ఇది లోతు కంటికి తెలియలేదు. ఆ తరువాత అనుభవంలోకి వచ్చింది. ఆ తరువాత ఎప్పటికో అనుభవంలోకి వస్తే ప్రయోజనం ఏంటి? ఎంత నష్టం జరగాలో అంత నష్టం అప్పటికే జరిగిపోయింది. తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తన 2 ఆడపిల్లలు ఈ సృష్టి చరిత్రలో ఎవరు మూట కట్టుకోలేనంతటి అపఖ్యాతిని వాళ్ళు మూట కట్టుకున్నారు. తన తండ్రికి కూడా వారు అపఖ్యాతిని ఆస్తిగా ఇచ్చారు. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనంలో కంటిని గూర్చి మన ప్రభువు మనల్ని చాలా బాగా హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు? నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును, అది చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును అని. కనుక ప్రియులారా, చెడిన కన్నులతో అందరి విషయంలో అన్నింటి విషయంలో ఒక అంచనాకి వచ్చేసి అభిప్రాయాలు చెప్పేసి నిర్ణయాలు తీసేసుకుని ఎందరినో మనం బాధ పెడుతూ ఉంటాం. లేవలేనంతటి పెద్ద గోతిలో లోతు వలె మనం పడిపోతూ ఉంటాం. కనుకనే ఈరోజు మన దేవుడు మీ జీవితంలో ఎప్పుడూ కంటితోనే ఆలోచించకండి, కంటి చూపు ఆధారంగానే దేని మీద ఆరాధనను పెంచుకోకండి అని మనకు సూచిస్తూ ఉన్నారు. అలాగే ఆశీర్వదించబడండి, డబ్బు ఆస్తిపాస్తులు వెండి బంగారాలు అన్నీ సంపాదించండి, కాదనను. కానీ అది మీ మధ్య ఆత్మీయతలను అనుబంధాలను కూడా దూరం చేసేటంతగా మాత్రం కాదు. ఎందుకంటే ఆపత్కాలములో అక్కరకు వచ్చేది నా అన్నవారే గాని డబ్బు మాత్రం కానే కాదు అని మన ప్రభువైన యేసు ఈరోజు మనందరికీ ఈ లేఖన భాగ ధ్యానం ఆధారంగా మనకు సూచిస్తూ ఉన్నారు. ఈ ప్రభువు సూచనలను మనసులో నింపుకున్న వారందరూ ఇలా నేను తప్పకుండా చేసి తీరుతాను అని తీర్మానం చేసుకున్న వారందరూ త్రియేక దేవుని ద్వారా దీవించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా దేవా, అబ్రాము లోతుల బాంధవ్య లోతులలో నుండి మీరు మాకు సూచించిన ఈ 2 సూచనలను మా హృదయములో మేము భద్రం చేసుకుంటున్నాము. వాటిని మేము చేసి తీరుతాము అని తీర్మానించుకుంటున్నాము. మా తీర్మానాలను కాపాడుకోగలిగేటువంటి కృప మీరే మాకు దయచేయండి.
దయగల మా తండ్రి, మా సంఘాన్ని అంతటిని దీవించండి. ఏ సంపదలు, ఏ డబ్బు మా సంఘంలోని బిడ్డల కుటుంబాలలోని ఆత్మీయతలను ఎప్పటికీ దూరం చేయకుండానట్లు చేయండి. సంఘంలోని సభ్యులందరి మధ్య ఏ డబ్బు, ఏ ఆస్తి, ఏ హోదా ఆత్మీయతలను దూరం చేయకుండానట్లుగా మీరు సహాయం చేయండి. మా కన్ను ఆధారంగా మేమెప్పటికీ ఆలోచించకుండా, మా కన్ను ఆధారంగా ఎప్పటికీ మేము నిర్ణయాలు తీసుకోకుండా, మా కన్ను ఆధారంగా కొన్నింటిని ఎప్పటికీ మేము ఆరాధించకుండా మమ్ములను మీరే నియంత్రించండి. దయగల మా తండ్రి, మాకు తేట అయిన కన్నులను మీరు ప్రసాదించండి. మా సంఘంలోని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈరోజు వారి వారి విధులకు హాజరయ్యేటువంటి సంఘ బిడ్డలందరినీ మీ సంరక్షణకు, మీ కాపుదలకు, మీ భద్రతకు అప్పగిస్తున్నాను. అందరినీ మీరు సురక్షితంగా కాపాడండి. యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకు, మన సంఘమునకు తోడయుండునుగాక. ఆమెన్.